కార్తీక పురాణము 8వ రోజు పారాయణం 8వ అధ్యాయం. శ్రీ హరినామస్మరణ సర్వఫలప్రదము. వశిష్ఠుడు చెప్పినదంతా విని, మహానుభావ, తమరు చెప్పిన ధర్మములు అన్నిటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యం సులభంగా కలుగుననియు అది నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానం వల్ల కలుగునని చెప్పితిరి. ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసినా గాని పాపములు పోవని మీ వంటి మునుశ్రేష్ఠులే చెప్పుచుందురు కదా. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యం కలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములు పాటింపక వర్ణశంకరులు రౌరవాది నరకహేతువులుగా మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షం పొందుట వజ్రపు కొండను గోటుతో పెగిలించటం వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించి ప్రార్థించుచున్నాను అని కోరెను. అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు చేసిన ప్రశ్న సహేతుకైనదే. నేను వేదాంగములు కూడా పఠించుతని. వానిలో కూడా సూక్ష్మ మార్గములున్నవి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామసములు అని ధర్మం 3 రకములు. సాత్వికమనగా దేశకాల పాత్రలు 3ను సమకూడిన సమయమును, సత్వమును, గుణము జనించి ఫలమంతియును పరమేశ్వరార్పితము కావించి మనోవాక్కయ కర్మలచే నోనర్చిన ధర్మము. ఈ ధర్మమందు ఎంతయో అధిక్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమోనర్చి పవిత్రులు చేసి దేవలోక భూలోక సుఖమును చేకూర్చును. ఉదాహరణగా తామ్రపన్ని నది సముద్రమును కల్లు తావునందు స్వాతి కార్తెలో ముచ్చపు చెప్పలో వర్ష బిందువు పడి దగదగా మెరిసి ముచ్చముగా విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా, యమున, గోదావరి, కృష్ణా నదులు, పుష్కరాలు మొదలగు పుణ్యకాలమునందు దేవాలయమందు వేదములు పఠించి సదాచారుడే కుటుంబికుడే బ్రాహ్మణులకు ఎంత స్వల్పదానం చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జపతపాదులు నర్చనను విశేష ఫలమును పొందగలరు. రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక విధులను విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మం పునర్జన్మ హేతువే కష్టసుఖులు కలిగించునదగును. తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడిన సమయమున డాంబికాచరణార్థం చేయు ధర్మం. ఆ ధర్మం ఫలమునియ్యదు. దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలమునిచ్చును. అనగా పెద్ద కట్టెలు గుట్ట చిన్న అగ్ని కణములతో భస్మముగినట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి గాని తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తునందుదురు. దానికొక ఇతిహాసము కలదు. అజమానుని కథ. పూర్వకాలమందు కన్యాగుబ్జము నగరమున 4 వేదములు చదివిన ఒక విప్రుడు గలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణారాశియగు హేమావతియును భార్య కలదు. ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులు పేరుబడిసరి. వారికి చాలా కాలమునకు లేక కుమారుడు జన్మించను. వారా బాలును అతి గార్వముగా పెంచుచు అజామీలుడు అని నామకరణం చేసిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్ధముననుచు అతి గార్భం వల్ల పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సహవాసమును చేయుచు విద్యను అభ్యసింపక బ్రాహ్మణ ధర్మమును పాటించక సంచరించుచూ ఉండెను. ఈ విధముగా నుండగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవిత్రం తెంచి మద్యం సేవించు ఒక ఎరుకల జాతి స్త్రీని వలిచి నిరంతరం ఆమెతోనే ఉండేవాడు. ఇంటికి రాకుండా తల్లిదండ్రులు మరిచి ఆమె ఇంటినే భుజించుచూ ఉండెను. అతి గార్వం ఎట్లు పరిణమించినదో వింటివా రాజా. తమ బిడ్డలపై ఎంత అనురాగమున్ననో పైకి తెలియకపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలతో నుంచుకుపోయినడలా ఈ విధంగానే జరుగును. కావున అజామీరుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులతని విడిచిపెట్టిరి. అందుకు అజామీరుడు రెచ్చిపోయి వేట వల్ల పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండెను.
ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రింద పడి చనిపోయాను. అజామినుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి ఆ తర్వాత ఆ అడవి అందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చాను. ఎరుకల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉండెను. కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయసు రాగా కామాంధకారంచే కన్ను మిన్ను గారక అజానుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో ఉండేవాడు. వారికి ఇద్దరు కొడుకులు కలిగిరి. ఇద్దరు పురుట్లోనే చచ్చిరి. మరలా ఆమె గర్భం ధరించి కుమారుని కన్ను. వాళ్ళిద్దరూ ఆ బాలుకి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైన విడువక ఎక్కడికి వెళ్ళినా వెంటబెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి. కానీ నారాయణ అని స్మరించడంలా తన పాపము నశించి మోక్షం పొందవచ్చని మాత్రం ఆయనకి తెలియదు. ఇట్లా కొంతకాలం జరిగిన తర్వాత అజామినునకు శరీర పట్టుత్వం తగ్గి రోగగ్రస్తుడే మంచం పట్టి చావునకు సిద్ధపడి ఉండెను. ఒకనాడు భయంకర కరుణతో పాషాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమయ్యరి. వారిని చూచి అజామినుడు భయం చెంది కుమారుని పైనున్న వాత్సల్యం వల్ల ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచనే ప్రాణములు విడిచెను. అజామినుడి నోట నారాయణ అను శబ్దం వినబడగానే యమభటులు గడగడా వణికిసాగిరి. అదే వేళకు దివ్య మంగళాకారులు శంఖచక్ర గదాధరులు యగు శ్రీమన్నారాయణ దూతలు విమానంలో వచ్చుటకు వచ్చి అచ్చటనే ఒక యమభటులారా, వీడు మా వాడు, మేము వీరిని వైకుంఠం తీసిపోవటకు వచ్చితిమి అని చెప్పారు. అజామినులు విమానం ఎక్కించి తీసుకొని పోవచుండగా యమదూతలు, అయ్యా మీరెవ్వరు? వీడు అతి దుర్మార్గుడు, వీరిని నరకములకు తీసిపోవటకు వచ్చితిమి, వారిని మాకు వదులుడని కోరగా విష్ణుదూతలు ఇట్లా చెప్పారు. అష్టమాధ్యాయం 8వ రోజు పారాయణం సమాప్తం.